(9/1/2024) ఈసీఐఎల్ కమలానగర్లోని ఆఫీసులో స్ఫూర్తి గ్రూప్ వాళ్ళు నిర్వహించిన ఫాతిమా షేక్ జయంతి ఉత్సవాలు. ఈ ఫాతిమా షేక్ సావిత్రిబాయి కాలం నాటి సావిత్రిబాయి సహచరిణి. ఆ కాలం తను చేసిన సేవ సావిత్రిబాయికి అండదండగా ఉండి ఏ విధంగా ఈ సమాజ మార్పు కోసం కృషి చేసిందో వక్తలు వివరించడం జరిగినది. వివరణలను మనం ఒక్కసారి పరిశీలిద్దాం. అది వాటికి సంబంధించినటువంటి అందరినీ సమూహం పరుచుకొని మనం చేసేటువంటి ఒక సంస్థగా ఉన్నది. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు రకరకాల వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో దాన్ని తీర్చిదిద్దుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం. మన వాళ్ళు చెప్పినట్టు సదస్సులు, సెమినార్లు, రకరకాల కార్యక్రమాలు కూడా మనం నిర్వహిద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకటే, ఫాతిమా షేక్ గారు చేసిన కృషి చిన్నది కాదు. ఇందాక మన మిత్రులు చెప్పారు, షౌకత్ అలీ గారు, రషీద్ గారు, షేక్ అలాగే మిగిలినటువంటి మిత్రులందరూ కూడా చెప్పినటువంటి వాటిల్లో ఒకటి ఏంటంటే, సావిత్రిబాయి పూలేకి అండదండగా మానసికంగా, శారీరకంగా వచ్చినటువంటి అన్ని యొక్క సమస్యలకి నేనున్నా, నీవు సరైనది అని నిలబడి నడిపించినటువంటి వ్యక్తిగా కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని వారు చేసిన కృషి మహోన్నతమైంది. అందుకని ఉపాధ్యాయులనే అంశమే కాదు, సామాజిక పురోభివృద్ధికి వాడు చేసిన కృషి మహోన్నతమైంది. ముఖ్యంగా ఇంకొకటి గురించి చెప్తాను ఏంటంటే, సావిత్రిబాయి పూలే కన్నా పురిపేసిన వ్యక్తి. ఎందుకంటే ముస్లిం సమాజంలో ఉండి వాటిని కూడా ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తిగా మనం భావించాలి. కాబట్టి వారిని ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఎన్ని భాస్కరరావు గారు, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నన్ను కూడా తీర్చిదిద్దిన వ్యక్తి. మా కుటుంబం వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఈ సమస్యలు చిన్న చిన్న కలతలు వచ్చినప్పుడు కూడా వారు మా దగ్గరికి వచ్చి వాటిని పరిష్కరించినటువంటి అప్పుడు కార్యకర్తల పట్ల వాటికి ఉండేటువంటి నిబంధనలు వేరుగా ఉండేది. ఆ పద్ధతిలో చేస్తాడు, గెలుస్తాడు, తీసుకొస్తాడు. వచ్చేటప్పుడు సీతను అనుమానంగా చూస్తాడు. ఎందుకు అనుమానంగా చూస్తాడు అంటే, 10 నెలల పాటు పరాయి పంచడం ఉన్నది. ఆడ నిజంగా ఉన్నదా అంటే తన భార్య వెంట నమ్మకం. తన భార్య తనకు దేహం పంచుకొని అన్ని విషయాలు పంచుకునే వచ్చే వ్యక్తి మీద తనకి నమ్మకం లేదు. అంటే అటువంటి నమ్మకమైన వ్యక్తి నిజంగా మర్యాద పురుషోత్తం నమ్మకం. అలాగేనమ్మా అది. రెండోది, రావణుని చంపేటప్పుడు కూడా ధైర్యంగా చంపలేదు. అది విభీషణ్ ఏదో సీక్రెట్ చెప్తే ఆ సీక్రెట్ ప్రకారం రావణ్ణి కుంభకర్ణంలో కొట్టిన వాడిని కుంభంలో కొట్టి దాంట్లో అమృతాన్ని బయటికి తీసి చంపేస్తాడు. యుద్ధానికి విరుద్ధంగా అది అమృతం ఉందని చెప్పేస్తాడు. అంటే నిజంగా ఇష్టం చేయాల్సిన ఒకసారి కొట్టొచ్చా? ఇది అయిపోయింది తర్వాత ఇంకో పద్ధతిలో ఏంటంటే, రాముడు వచ్చేస్తాడు, పట్టాభిషేకం జరిగిపోతుంది, అన్ని ఉంటారు, అన్ని చేస్తాడు. అంత చేసిన తర్వాత ఎవడో ఒక దారిలో పోయేవాడు సీత ఏదో అన్నాడు, సీతలో లేదు, గర్భవతి. దారిలో పోయేవాడు ఏదో అంటే వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం. వాడు నా సమాజంలో ఉండేవాడు, నా సమాజ ప్రజ కాబట్టి వాడు నా మీద ఎత్తుతున్నాడు అన్నమాట అని భార్య వదిలేస్తున్నావు అంటే నీకు నీ భార్య మీద నమ్మకం లేదంటే. ఈ జనరల్ విషయాలు కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు మాత్రమే కనిపిస్తుంటే, రాముడు ఏమాత్రం పురుషోత్తముడు కాదు, రామరాజ్యం అంటే ఈనాడు యూపీలో కానీ మరో చోటు కానీ మరో చోటు కానీ వీరు కోరుకుంటే రామరాజ్యం ఇదే రామరాజ్యం. ఎందుకంటే మనం చాలా విషయాల్లో చూడొచ్చు. కొన్ని ఇప్పుడే రవి గారు చెప్పారు బిల్కేస్ బాలు కేసు విషయంలో. ఒకవైపు మా ప్రధానమంత్రి ఏమో నారీ సమ్మాన్ అని, నారీ వందనని మాట్లాడుతూ ఉన్నాడు. మరోవైపు ఏమో అదే హోంమంత్రి, అదే మరి మినిస్ట్రీలో హోంమంత్రి సిఫారసుని గుజరాత్ 11 మంది రేపిస్టులు విడుదల చేస్తారు. అలాగే ఇంకో విషయం మనం చూసుకుంటే, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో అంకితా భండారి అనే ఒక అమ్మాయి, ఆమె ఎవరు ఒక కార్మికురాలు, ఆ రిసార్ట్లో పనిచేస్తుంది. ఆ రిసార్ట్ నాయకుడు బీజేపీ నాయకుడు కొడుకు. వాడు ఏమంటాడు, పిలిచి అంకితా భండారి పిలిచి ఒక ఎంపీ వస్తాడు, ఎంపీకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఏ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, పడుకోవాలి. ఇదే చెప్పేది. ఇలా చెప్పేది దేవరాజు ఒప్పుకుని
అంటే వాడు చంపేస్తారు, మళ్ళీ ఇచ్చేసేస్తారు. ఇలాంటి రావాలని మనం కోరుకుంటుంది. ఎందుకంటే ఇందాక ప్రసాద్ గారు చూపించారు, ఏంటంటే ఎటు విధంగా అయినా సరే మనది హిందూ మతము లేకుంటే మనస్ఫూర్తి తీసుకోవడం ప్రయత్నిస్తారు. నాకు ఒక వీడియో వచ్చింది, వాట్సాప్ మెసేజ్ చూసిందంటే వాట్సాప్ మెసేజ్ అడుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా చేసేసిందని 100 యాక్ట్లు చూపించాడు నాకు. ఈ యాక్ట్ ప్రకారం అంతా చూసుకొస్తే ఇవన్నీ చేసి భారతదేశాన్ని మనం ముస్లిం రాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొకటి న్యూరాసం హిందువులే కాదు వాడు తురుకోడని ఇలాంటి రకరకాలుగా వస్తా ఉన్నాయి. వీటినన్నీ మనం నమ్మకూడదు. నేను చెప్పేది ఏంటంటే ఎక్కడి నుంచో ఫోన్ సంపాదిస్తారు, వాటి పంపించేస్తారు. మళ్ళీ దాన్ని నమ్మకూడదు. దాంట్లో ఉన్న విషయాన్ని ఆలోచించాలి. ఆలోచించిన తర్వాతే మనం అర్థం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఈ